రియాలిటీకి దూరంగా వెళ్ళి మాట్లాడుకునేటటువంటి వాళ్ళు చేసే ప్రచారం, అంతకు మించి ఏం లేదు. జంజీ నిజంగా వీళ్ళ వెనకాల ఉన్నారా? జంజీ మొన్న బెంగాల్లో బీజేపీని ఎందుకు గెలిపించారు? అస్సాంలో బీజేపీని ఎందుకు గెలిపించారు? తమిళనాడులో విజయ్ ఎందుకు గెలిపించారు? మరి వీళ్ళ వెనకాల ఉంటే కనుక. కేరళలో కాంగ్రెస్ నెట్ట గెలిపించారు వీళ్ళ వెనకాల ఉంటే. బేసిక్గా రాజకీయంగానే నడుస్తుంది. మన దేశంలో జంజీ ఉద్యమాలు జరగవు. ఎందుకంటే శ్రీలంకలోనో బంగ్లాదేశ్లోనో పాకిస్తాన్లో జరిగే జంజీ ఉద్యమాలు వాడికి అక్కడ విద్యకు అవకాశాలు కరువు, ఉపాధి అవకాశాలు బరువు, ఉద్యోగ అవకాశాలు శూన్యం అక్కడ. కాబట్టి వాళ్ళు ఒక అసంతృప్తి నిరంతరం ఉంటుంది. పని పాట లేకుండా ఖాళీ కూర్చుంటే ఏమవుతుంది? రోజు పిచ్చేపాటికి మాట్లాడుకున్నప్పుడు గొడవలు అవుతుంది. వాళ్ళకి అక్కడ ఉపాధి అవకాశాలు లేవు. కాబట్టి అక్కడ జంజీ ఉద్యమాలు జరుగుతాయి. మన దేశంలో ఉపాధి అవకాశాలు బరువు, ఇస్తామంటే వచ్చేవాడు లేడు. మీరు చూడండి, ఇదివరకు మా చిన్నప్పుడు పెట్రోల్ బంకులో ఉద్యోగం ఇస్తానంటే అడిగేవాడిని వెళ్ళి పెట్రోల్ బంకుల దగ్గర, కుదరదా బాయ్ అనేవాడు. ఇప్పుడు అక్కడ బోర్డులు పెడుతున్నారు పెట్రోల్ బంకుల దగ్గర. ఏ బంకు దగ్గర బోర్డు లేని బంకే లేదు. చివరికి ఆ గాలి కొట్టే వాళ్ళకి కూడా 10,000 ఇస్తారట, వీళ్ళకి 15,000